వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్నారి జాను కనిపించక ఇప్పటికి 11 రోజులైంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్క ఆచూకీ కూడా లభ్యం కాకపోవటమే ఈ కేసులో కొసమెరుపుగా చూడొచ్చు. జూన్ 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది జాన్వి. ఇక జాను కోసం ఇటు పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానికులు సర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా అసలు ఈ పాప గురించి చిన్న క్లూ కూడా దొరకటం లేదు. ఇప్పటి వరకు అసలు ఈ కేసులో కనుక చూస్తే మొదట్లోనేమో జాన్వి కనిపించకుండా పోయినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అదే కోణంలో ఈ కేసు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత తాను అడవిలో తప్పిపోయింది కాబట్టి, ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతం ఉంది కాబట్టి ఏదైనా అటవీ మృగాలు ఏమైనా దాడి చేశాయేమో ఆ కోణంలోనూ దర్యాప్తు చేశారు. ఇక ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే ఈ కేసులో ఒక్కొక్క అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇక అమావాస్య కావటం, ఈ అమావాస్య అంశం తెర మీదకి వచ్చింది. కొంతమంది క్షుద్ర పూజలు అంశాన్ని తెర మీదకి తీసుకొని రావటం జరిగింది. క్షుద్ర పూజల కోసం ఆ పాపను వాడే ప్రయత్నం జరుగుతుందేమో అన్నటువంటి అనుమానాలు తలెత్తాయి. కానీ ఆ తర్వాత క్షుద్ర పూజల అంశంలో కూడా ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. దాంట్లో కూడా అసలు జాన్వికి సంబంధించినటువంటివి ఏవి కూడా దొరకలేదు. దీంతో ఇప్పుడు మరో కొత్త అనుమానం తెర మీదకి వస్తుంది. ఎందుకంటే జాను మిస్సింగ్ తర్వాత ఇప్పుడు ఎస్పీ బిందు మాధవ్ కొత్త అనుమానాలను తెర మీదకు తీసుకొని వస్తున్నారు. చిన్నారిని అటవీ మృగాలు లాక్కొని వెళ్లి ఉంటాయని ఎస్పీ మాధవ్ చెప్పటము, ఇటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తుంటే చిన్నారిని ఎవరు కూడా తీసుకొని వెళ్ళినట్లయితే కనిపించడం లేదు. ఇక ఏ కోణంలోని ఇప్పటి వరకు కూడా స్పష్టమైన ఆధారాలు దొరకలేదంటూ కూడా ఎస్పీ మాధవ్ చెప్పడం జరిగింది. ఇక పాప అదృశ్యమైన రోజు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. పాప అదృశ్యమైన రోజు అప్పటికి ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయి, వర్షాలు స్టార్ట్ అయ్యాయి, వర్షం పడింది. ఇక ఇప్పుడు వర్షం కారణంగా అంటే ఆ పాప ఏమన్నా తప్పిపోయిందా అంటే కొండ ప్రాంతం కావటం కూడా వర్షపు నీరు వస్తూ ఉంటుంది. అప్పుడు కొండ మీద నుంచి కిందికి నీరు జారిపోతూ ఉంటుంది. దీంతో ఇప్పుడు పాప ఏమైనా ఆ కొండ మీద వెళ్తున్నప్పుడు ఏమైనా నీటిలో జారి పడిపోయిందా, వరద నీటిలో కిందకి ఏమైనా జారుతూ వెళ్ళిందా అనే కోణంలో దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ఎస్పీ మాధవ్ తెలపడం జరిగింది. ఇక థర్మల్ డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టనున్నట్లుగా కూడా ఇప్పుడైతే తెలుస్తుంది. ఇక థర్మల్ డ్రోన్స్ నార్మల్ గా మనం చూసినా గానీ ఈ శరీరం ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ థర్మల్ డ్రోన్స్ అనేవి మనిషి ఎక్కడున్నారనేది మనిషి ఉష్ణోగ్రత ఆధారంగా గుర్తిస్తూ ఉంటాయి. ఇక నీటిలో ఉన్నప్పుడు ఇంకా సులభంగా కూడా ఈ థర్మల్ డ్రోన్లు మనిషి నీటిలో ఉన్నా కానీ గుర్తిస్తాయి. ఎందుకంటే నీటి వేడి కన్నా కానీ మనిషి శరీరం వేడి ఎక్కువగా ఉంటుంది. దాంతో థర్మల్ డ్రోన్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక చిన్నారి జాహ్నవి విషయంలో థర్మల్ డ్రోన్స్ ఉపయోగిస్తే బాగుంటుంది అనేటువంటి గతంలో కూడా దీని మీద అయితే యూటీవీలో మాట్లాడటం జరిగింది. ఇక ఇప్పుడు పోలీసులు థర్మల్ డ్రోన్ సాయంతో ఇటు చిన్నారి జాహ్నవిని పనిలో పడినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికైనా కానీ థర్మల్ డ్రోన్ సాయంతో కానీ ఆ పాప సేఫ్ గా తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు చేరాలి అని చెప్పి యూటీవీ కోరుకుంటూ ఉంది. అసలు పూర్తిగా కూడా ఇప్పుడు కొత్త కొత్త కోణాలు చిన్నారి జాహ్నవి విషయంలోనైతే తెర మీదకి వస్తున్నాయి. కానీ ఏ కోణంలో ఎటు వెళ్ళినా కానీ దారులు అయితే మూసుకుపోతూ ఉన్నాయి. మరి కనీసం ఇప్పుడు చేపట్టినటువంటి సర్చ్ ఆపరేషన్ లోనైనా ఆ పాప జాడ తెలిసేనా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏ విధంగా సర్చ్ ఆపరేషన్ చేపడితే ఆ పాప గురించి తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారో కూడా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. 6th జూన్ రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హ్యామ్లెట్ లో దొండవాక విలేజ్ రిలేటెడ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్ని స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్ కి. రాగానే ఇమ్మీడియట్ గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్డీఆర్ఎఫ్ కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్ గా ఇంకా వాస్ట్ గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్ గా సెర్చ్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్ గా ఈ 7-8 days పాటు డ్రోన్ సర్వేలెన్స్ తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర ప్లాండ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్ ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ తో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా
వైల్డ్ యానిమల్ లాక్కుని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపింగ్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. 6 పాయింట్లు గుర్తించామన్నారు సార్. 2 days నుంచి వీఆర్ డూయింగ్ సో ఫార్ ఆల్ ఎఫర్ట్స్ ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ ఓన్లీ. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది. అక్కడ సడన్ గా ఏదో జరిగి ఉంటే తప్ప ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లానే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారు అంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్సూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. కేసులో కీలకమైనది పుస్తకం. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరాం నడి తెలుసుకుందాం. ఎస్ సాయిరాం, పోలీసులు వాళ్ళకి అనుమానం వచ్చినటువంటి ప్రతి కోణంలోనూ క్షుణ్ణంగా దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. కానీ ప్రతి దాడి కూడా మూసుకుపోతున్నట్టు తెలుస్తుంది. కానీ కొత్తగా తెర మీదకి కొన్ని అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం దర్యాప్తు ఏ దశలో ఉంది? శ్రీ కాకినాడ జిల్లా తురిమండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం సమీపంలో జూన్ 6వ తేదీన అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాను ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. చిన్నారి కనిపించకుండా పోయి నేటికి సుమారుగా 11 రోజులు పూర్తవుతున్న ఈ కేసులో ఒక్క స్పష్టమైన ఆధారం కూడా దొరకపోవడంతో కుటుంబ సభ్యులకు గ్రామస్తుల అధికారులు కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది. జూన్ 6వ తేదీన ఇంటి సమీపంలో పామాయితోట ప్రాంతం వద్ద ఆడుకుంటూ ఉన్న జాను కనిపించకుండా పోయింది. అదే రోజు రాత్రి పోలీసులు ఫిర్యాదు అందడంతో వెంటనే గాలింపు చర్యలు అయితే ప్రారంభించారు. మొదట స్థానిక పోలీసులు, అనంతరం అటవీ శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి పామాయిల్ తోటలు, చిట్టడుగులు, కొండ ప్రాంతాలు, లోయలు, నీటి ప్రవాహాలు, తుప్పలన్నీ కూడా జల్లెడపట్టమైనప్పటికీ కూడా చిన్నారి జాడ మాత్రం ఎక్కడా దొరకలేదు. అయితే ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మొదట 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంది. జానుతో పాటు వెళ్ళిన పెంపుడు కుక్క జానుతో చివరిగా కనిపించిన జీవి ఆ కుక్కే కావడంతో దీనికి జీపీఆర్ఎస్ ప్రకారం వచ్చి పోలీసులు గాలింపు చర్యలైతే చేపట్టినప్పటికీ అయితే అది ఆశించిన సమాచారం లభించక ముందే కుక్క మృతి చెందడంతో కేసు మరింత మిస్టరీగా మారింది. ప్రస్తుతం ఆ కుక్క పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఆ శరీరంలోని కొన్ని నమూనాలను అయితే విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత కుక్క మరణానికి అసలు కారణం ఏమిటో అని తేలే అవకాశం అయితే మనకుంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అదనంగా మరో 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం అನ್ನು ఇతర ప్రత్యేక బృందాలను గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే వందలాది మంది సిబ్బంది అడవులు, కొండ ప్రాంతాలు, తోటలు, లోయలు పూర్తిగా పరిశీలించినప్పటికీ కూడా ఎలాంటి కీలక ఆధారాలు అయితే ప్రస్తుతం లభించలేదు. తెలిసి ఇక జిల్లా ఎస్పీ బిందు మాధవ్ నిన్న మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. పలు కీలక అంశాలు కూడా ఆయన అయితే వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు అన్ని కోణాల్లో కూడా కొనసాగుతుంది. చిన్నారి ఎవరైనా తీసుకెళ్లారా, అడుగు జంతువులు దాడి అనేది జరిగిందా, లేక ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందా అని అన్ని అంశాలను కూడా ఆయన అయితే పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే సీసీ ఫుటేజ్ లను పరిశీలించినప్పటికీ చిన్నారిని ఎవరైనా వెంట తీసుకువెళ్తే ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు అయితే కనిపించలేదని ఎస్పీ అయితే తెలపడం జరిగింది. అయితే చిన్నారి కనిపించకుండా పోయిన రోజు భారీ వర్షాలు కురుతాయని, కొండ ప్రాంతాల్లో వర్షపు నీటి ప్రవాహం బలంగా ఉండడంతో చిన్నారి ఏమైనా లోతట్టు ప్రాంతాలకు ఏమైనా కొట్టుకుపోయి ఉండొచ్చా అన్న అనుమానాలు కూడా పరిశీలిస్తున్నామని ఎస్పీ అయితే తెలపడం జరిగింది. థర్మల్ డ్రోన్ల సాయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏ విధంగా మనకు ఆల్రెడీ మన యూటీవీలో అయితే ఈ థర్మల్ డ్రోన్ సంబంధించి ఒక ప్రత్యేక వార్త కూడా మనం ప్లే చేయడం జరిగింది. అలాగే థర్మల్ డ్రోన్లు అదేవిధంగా ప్రత్యేక కెమెరాలు, సాంకేతిక పరికరాలతో కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టినట్లయితే ఎస్పీ అయితే వెల్లడించారు. సోషల్ మీడియాలో కొందరు అధికారులు ఆధునిక టెక్నాలజీ వినియోగం లేదని విమర్శిస్తున్నప్పటికీ అందుబాటులో ఉన్న అత్యాధునిక పరికరాలతో గాలింపు కొనసాగిస్తున్న అధికారులు కూడా చెప్తున్నారు. దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల ఉన్న 7 మొబైల్ టవర్ల పరిధిలో ఉన్న నమోదైన సుమారు 4800 ఫోన్ కాల్స్ కూడా
విచారించినట్లయితే తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు అనుమానితులను కూడా గుర్తించి విచారిస్తున్నామని చెప్పేసి ఎస్పీ చెప్తున్నారు. చిన్నారి అదృశ్యమైన తర్వాత తొలి 30 నిమిషాల్లోనే ఏదైనా కీలక ఘటన జరిగి ఉండొచ్చు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే 11 రోజులు గడిచినా కూడా ఒక స్పష్టమైన క్లూ కూడా దొరకపోవడం కేసును మరింత సంక్లిష్టంగా అయితే మార్చిందని చెప్పుకోవచ్చు. అడవి జంతువుల దాడ వర్ష ప్రవాహంలో కొట్టుకుపోయిందా, లేదా ఎవరైనా తీసుకువెళ్లారా, లేక ఇంకా ఈ తెలియని కోణంలో మరో కోణం ఏమైనా ఉందనే ప్రశ్నలకు కూడా ఇప్పటి వరకు కూడా సమాధానం లభించలేదు. ఇదిలా ఉండగా తమ కుమార్తె కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు తీవ్ర మానసిక ఆవేదన అయితే అనుభవిస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, అనవసర కామెంట్లు, నిరాకరణ ఆరోపణలు చెందుతున్నారని వారైతే వేడుకుంటున్నారు. మా పాప క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించండి, మా బాధను అర్థం చేసుకోండి, మమ్మల్ని ఇంకా మానసికంగా బాధ పెట్టొద్దు అంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రస్తుతం జాను మిస్సింగ్ కేసులో అందరి చూపు కొనసాగుతున్న గాలింపు చర్యలపైనే కాదు, పెంపుడు కుక్క పోస్ట్ మార్టం నివేదిక పైన కూడా ఆధారపడి ఉంది. మరి ఈ నివేదిక ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మొన్న అయితే ఈ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే కుక్క యొక్క నమూనాలు అయితే ల్యాబ్ పంపించడం జరిగింది. సుమారుగా ఇది 7-10 రోజులు పెట్టే అవకాశం ఉంది. కానీ త్వరగానే ఒక 5 రోజుల్లో వచ్చేలాగా అయితే చర్యలు చేపడతామని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. ఆ పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్ట్లు వస్తే గానీ ఈ కేసులో ఏం జరిగిందనేది ఒక పోలీసులకు ఆ నివేదికలో ఏమైనా కీలక సమాచారం బయట పడుతుందా, జాను ఆచూకీపై కొత్త క్లూ దొరుకుతుందా అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. అయితే ఇప్పటికైతే 11 రోజులు జాను అదృశ్యమైన మిస్టరీగానే కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయిరామ్. ఇక జాన్వి కేసు మిస్టరీగానే కొనసాగుతుంది. ఏ దారిలో వెళ్ళినా ప్రతి దారి మూసుకుపోతుంది. ఒకవైపు సరే అడవిలో తప్పిపోయిందా, పాప ఏమైనా డీహైడ్రేషన్ కు గురై ఆకలి దప్పికలతో అక్కడే ఏదైనా కుప్పగూలిపోయిందా అనేటువంటి యాంగిల్లో కూడా డ్రోన్లను పంపించి మొత్తం కూడా అటవీ ప్రాంతం మొత్తం ఆ డ్రోన్లతో సర్చ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు చూస్తే ఏదైనా అటవీ జంతువు ఏమైనా తీసుకొని వెళ్ళిపోవటం జరిగిందా అనేటువంటి ఈ దర్యాప్తులు ఇప్పుడు అటవీ అధికారులను భాగం చేశారు. ఇక కేవలం పోలీసులు కాదు, SDRF కాదు, NDRF ను కూడా రంగంలోకి దించారు. ఒకవేళ వాళ్ళ వల్ల ఏమైనా కానీ ఈ కేసులో పురోగతి సాధిస్తామేమో అని చెప్పి, కానీ పురోగతి అయితే కనిపించడం లేదు. అనుమానాలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. సరే పెంపుడు కుక్క తిరిగి వచ్చింది కదా, ఈ పెంపుడు కుక్క ఎక్కడికి వెళ్తే దానికి ఒక GPS ట్రాకర్ పెట్టారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి సర్చ్ చేశారు. తర్వాత 2 రోజుల తర్వాత అసలు పెంపుడు కుక్క చనిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఆ సమయంలో పెంపుడు కుక్క చనిపోయింది. దీంతో కూడా అప్పుడు అనుమానాలు మరింత బలపడ్డాయి. పెంపుడు కుక్క చనిపోయిందంటే ఒకవేళ అదంతా తొందరగా చనిపోవటానికి 1-2 రోజులుగా తన సర్చ్ ఆపరేషన్ లో ఉండటం వల్ల కుక్క ఏమన్నా డీహైడ్రేషన్ గురయ్యి ఇంకేదన్నా హెల్త్ కారణాల రీత్యా చనిపోయింది, ఇదొక కోణం. అయితే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కనుక ఏదైనా జంతువుతో పోరాడిందేమో పాపను సేవ్ చేయడానికి, అందుకేమైనా దాని లోపల ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతిని తర్వాత చిన్నగా తన ఆరోగ్యం లోపల క్షీణించి చనిపోయిందేమో, ఈ రకమైన అనుమానాలు బలపడ్డాయి. ఇప్పుడు పెంపుడు కుక్క ఎందుకు చనిపోయింది అన్నటువంటి కోణం గనక తెలిస్తే దీని ద్వారానైనా కానీ జాహ్నవి ఆచూకీ లభిస్తుంది అనేటువంటి ఒక ఆశ అయితే ఉంది. మరొక వైపు వాళ్ళ పాప క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. అందుకని తమకు కొంత ధైర్యంగా ఉంటూ ఉన్నాం, పాప తిరిగి క్షేమంగా తమ దగ్గరికి చేరుతుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నాం. సోషల్ మీడియాలో కొన్ని మీడియా ఛానల్స్ కానీ ఇవి కానీ ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేయటం, పాప గురించి చాలా రకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవి తమ ధైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకుండా తల్లిదండ్రులు అయితే చెప్పటము జరిగింది. ఇక ఇప్పుడు చూస్తే ఒకవైపు ఏదైతే పెంపుడు కుక్కకి ఇటు ఇచ్చినటువంటి ఆ పరీక్ష నివేదికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరొక వైపు థర్మల్ డ్రోన్స్ ని ఇప్పుడు రంగంలోకి దించారు. థర్మల్ డ్రోన్ల సాయంతోనైనా పాప ఆచూకీ తెలుస్తుంది. ఇప్పుడు ఈ థర్మల్ డ్రోన్స్ అదే విధంగా పెంపుడు కుక్క పరీక్ష DNA పెంపుడు కుక్క ఎందుకు చనిపోయింది అన్నటువంటి కారణాలు, ఈ రెండింటి మీదే ఇప్పుడు ఈ దర్యాప్తు ఆధారపడి కొనసాగుతున్నట్లుగానైతే చూడొచ్చు. 6th జూన్ రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హ్యామ్లెట్ లో దొండవాక విలేజ్ రిలేటెడ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్ని స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే
రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్కి. రాగానే ఇమ్మీడియట్ గా ANS టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి SDRF కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్ గా ఇంకా వాస్ట్ గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్ గా సెర్చ్ చేయడానికి NDRF ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్ గా ఈ 7-8 డేస్ పాటు డ్రోన్ సర్వేలెన్స్ తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచి దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. CDRలు పెట్టాము, IPDRలు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లానే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది. ఫర్దర్ గా కూడా ఇప్పుడే నేను SDRF, NDRF అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 కిలోమీటర్స్ థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతూ ఉంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చేయొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్ గా సర్క్యులేట్ చేయండి అని ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇన్ని రోజులు దర్యాప్తు చేశారు, గాలింపు చేశారు. సో మిస్సింగ్ కేసులో ఆలోచిస్తున్నారా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారని కొనాలా? అదేనండి, కిడ్నాప్ చేయడానికి ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచెళ్ళటం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. CC ఫుటేజ్ తీసుకున్నాము, IPDR తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. 6 పాయింట్లు గుర్తించామన్నట్టు 2 days నుంచి కూడా NDRF అన్ని బృందాలు కూడా మొత్తం అడవంతా చెల్లెలు పెట్టారు సార్. ఒక క్లూ కూడా దొరకలేదు. అవునమ్మా, ఆల్ ఎఫర్ట్స్ వీఆర్ డూయింగ్ సో ఫార్. ఆల్ ఎఫర్ట్స్ ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ ఓన్లీ. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది, అక్కడ సడన్ గా ఏదో జరుగుంటే తప్ప. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లానే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఇస్ ఎ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్స్యూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. కేసులో కీలకమైనది కుక్క. ఆ కుక్క చనిపోవడం పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదే చెప్తున్నానండి, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దు అని. కుక్క కూడా 3 రోజుల పాటు తప్పిపోయి వెనక్కి వచ్చిన తర్వాత ఇట్ లుక్డ్ వెరీ డిహైడ్రేటెడ్. మీరందరూ చూసారు, చాలా వీక్ అయిపోయి డిహైడ్రేటెడ్ గా ఉండింది. ఈ ఎండకి మనుషులే 2 రోజులు 3 రోజులు ఫుడ్ లేకపోతే ఉండలేరు. కుక్క డిహైడ్రేట్ అవటం వల్ల. అట్లనే ఫర్దర్ గా ఇంకేదైనా ఫౌల్ ప్లే కూడా మేము ఎలిమినేట్ చేయడం కోసమే కుక్కకు కూడా పోస్ట్ మార్టం చేశాము, RFSL పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ లో ఏదైనా వస్తే వి విల్ లెట్ యు నో.